సార్, ఎవరు మీరు? ఎవరు కావాలి? ఎక్స్క్యూజ్ మీ, మీకు ఎవరు కావాలి? ఉమాదేవి ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? నేనేమి నా కష్టాలు చెప్పుకోవడానికి రాలేదు, అపాయింట్మెంట్ తీసుకోవడానికి. ఆవిడ చేసిన తప్పులను నిలదీయడానికి వచ్చాను. సారీ అండి, ఏదో తెలియక ఇక్కడికి వచ్చినట్టున్నారు. మేడం గారు చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు కలవడానికి కుదరదు. ప్లీజ్ వెళ్ళండి. ఉమాదేవి! ఉమాదేవి! మేయర్ ఉమాదేవి! మేయర్ ఉమాదేవి, బయటికి రా! హే మిస్టర్, నిన్నే పిలిచేది. ఉమాదేవి, బయటికి రా! అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.